ఎదుటి వాళ్ళు ఎవ్వరైనా సరే మీ మాట వినాలి అంటే మీరొక్కసారి ఈ చిన్న పని చేసి చూడండి చాలు. వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు. అంటే అది కూడా బలవంతంగా కాదు. మీ మీద ప్రేమతో మిమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళల్లో ఆ మార్పు అనేది సహజంగా కలిగి వాళ్ళు మీ అంతట అంటే మీరే కావాలి. మీరు వాళ్ళని ఎంతైతే ఇష్టపడుతున్నారో, వాళ్ళు కూడా అదే ఇష్టాన్ని మీ మీద పెంచుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుందనమాట. ఇది ఒక్కసారి చేస్తే చాలు మీరు ఊహించనంత ఆ యొక్క రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్ది. మనకి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే అంటే మీరు బాగా ప్రేమించే వ్యక్తి కావచ్చు, లేదా మీరు బాగా కోరుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా కొన్నాళ్ళు మమ్మల్ని ప్రేమించారు. ఇప్పుడేం జరిగిందో ఏమో తెలియలేదు. మమ్మల్ని వదిలేసేశారు. మమ్మల్ని అంటే పట్టించుకోవటం లేదు. మమ్మల్ని పక్కన పెట్టేసేశారు. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే ఇదివరకులాగా వాళ్ళకు కూడా మా మీద ప్రేమ అనేది కలగాలి. వాళ్ళు లేకుండా మేము ఉండలేకపోతున్నాము. పదే పదే వాళ్ళే గుర్తొస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే ఎవ్వరైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు. ప్రేమించే అమ్మాయి కోసం చేసుకోవచ్చు అబ్బాయి, అలాగే ప్రేమించే అబ్బాయి కోసం అమ్మాయి చేసుకోవచ్చు, భార్య కోసం భర్త చేసుకోవచ్చు, భర్త కోసం భార్య చేసుకోవచ్చు. ఇట్లా మీరు నిజాయితీగా ప్రేమించినటువంటి ఒక బంధం కోసము ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకు చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే పరిహారాలు అనేవి చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్‌లో ఇష్టంగా కలుసుకుంటూ ఉంటారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ప్రేమలు అనేవి ఉండవు, మాయమైపోతూ ఉంటాయి అన్నమాట. ఏదో రకరకాల గొడవల వల్లో, అనుమానాల వల్లో, అపార్థాల వల్లో, కోపాల వల్లో ఇట్లా రకరకాలుగా ఏంటంటే విడిపోయి దూరమైపోతూ ఉంటారు. అందులో ఒకళ్ళు ఏంటంటే వాళ్ళను మర్చిపోలేక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. రేత్రి పగలు ఏ పని చేస్తున్నా, నలుగురిలో ఉన్న 10 మందిలోకి వెళ్ళినా ఏది చేస్తున్నా కూడా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేస్తానికి ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్‌లు చూడరు, పట్టించుకోరు. ఎంతమందికి చెప్పినా కూడా వాళ్ళల్లో ఎలాంటి మార్పు అనేది లేదు, ఉండదు. అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా క్లియర్‌గా ఉంటారనమాట. ఇక వద్దు అంటే వద్దు, ఇక అట్లా ఉంటారనమాట. అంత మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని సరే, అలాంటి మొండి వాళ్ళతో మనకెందుకులే, మనమేం తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారంటే వీళ్ళు అనుకోలేరు. వీళ్ళు అలాగే బతిమిలాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు, ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు వదులుకున్నంత సులువుగా ఇంకొకళ్ళు వదులుకోవాలని చెప్పేసి ఎక్కడా లేదు కాబట్టి అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా మీకు ఇష్టమైనటువంటి బంధం ఏదైనా సరే, ఎవరైనా సరే దూరం అయ్యారు అని అనుకుంటే మీరు ఏ నిజాయితీగా బంధానికైనా చేసుకోవచ్చు అనమాట. అంటే భార్యాభర్తలు కావచ్చు, ఇట్లా ప్రేమించే అబ్బాయి అమ్మాయి కావచ్చు, లేదా తోబుట్టువుల కోసం కావచ్చు, ఇట్లా ఎవరికైనా సరే ఈ పరిహారం అనేది మీకు చేసుకుంటే మంచిగా రిజల్ట్ అనేది వచ్చిద్ది. దీనికి వచ్చేటప్పటికి మీరు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే తమలపాకు అనేది కావాలి, అలాగే కర్పూరం కావాలి, కాటుక కావాలి. ఈ 3 మాత్రం మీకు కావాలన్నమాట. తమలపాకులు అంటే ఏముంది, మనకి పూజ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పూజ గదిలో తమలపాకులు ఉంటాయి. లేకపోతే ₹1 పెట్టి తీసుకుంటే ఎన్నో తమలపాకులు వస్తాయి అన్నమాట. కానీ దీనికి 2 తమలపాకులు ఉంటే సరిపోయిద్ది. మీ ఇంట్లో చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు ఆకులైనా మీరు తుంచుకోవచ్చు. కానీ ఆ తమలపాకులు ఖచ్చితంగా కాడ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ తమలపాకే అని ఎందుకు చెప్తున్నాము అంటే, తమలపాకు అనేది మనకు ప్రకృతి పరంగా మనకు అది ఒక మొక్క. అంటే దానికి ఏంటంటే తమలపాకుకు వచ్చేటప్పటికి ప్రకృతి యొక్క శక్తి, అలాగే దైవశక్తి 2 కూడా కలిగి ఉంటాయి. అది ఎంతో పవిత్రమైనటువంటి ఆకు కాబట్టే మనం పూజల్లో పెడుతూ ఉంటాం తాంబూలంలాగా. ఎందుకంటే ఆ పవర్ తమలపాకుకి ఏంటంటే నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని గ్రహించి చెడును పూర్తిగా లాగేసేసుకొని మంచిని అందిస్తుంది. మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళిద్దరికీ మీకు మధ్య ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది పూర్తిగా తీసేసి మీ ఇద్దరిని ఒకటి చేయటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందన్నమాట. కాబట్టి చక్కగా 2 తొడిమెలు ఉన్నటువంటి తమలపాకులను 2 తీసుకోండి. ఈ పరిహారము మంగళవారం కానీ, లేదా గురువారం కానీ, లేదా శుక్రవారం రోజు కానీ, అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎప్పుడు చేసుకున్నా సరే ఆ రోజుల్లో నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ చేయకూడదు.
అలాగే భార్యాభర్తలు కూడా నిష్టగా ఉండాలి. లేదా చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా శుచి శుభ్రంతో ఉండి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. మీకు కుదిరితే పూజ అనేది చేసుకోండి, లేదా మీరు చక్కగా స్నానం చేసేసైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల చేసే మీకు కానీ లేకపోతే ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళకి కానీ ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఇది ఎలాంటి అంటే వాళ్ళ సొంతం చేసుకునే వశం చేసుకునే ఇలాంటి ప్రక్రియలు అనేది కావు. ఇది జస్ట్ ఒక చిన్న పరిహారం మాత్రమే. ఇలా ఒక చిన్న రెమెడీ లాగా చేసుకోవటం వల్ల దానివల్ల ఎవరికి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో ప్రయత్నాలు చేశాము, మేము అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాము. కాల్స్ చేశాము, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావటంలా, మెసేజ్ చేసినా రిప్లై రావటంలా, ఏది చేసినా కూడా వాళ్ళు మాకు దక్కట్లేదు, ఇక మేమేం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి ఈ పరిహారాలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక చక్కగా అట్లా 2 తొడిమిలు ఉన్నటువంటి తమలపాకులు తీసుకోండి. అలాగే కాటుకు కూడా తీసుకోండి. మీరేం చేస్తారంటే ముందుగా ఆ తమలపాకుల మీద ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఒక తమలపాకు ఉంటుంది కదా, ఆ తమలపాకు మీద మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళ అంటే ఆ వ్యక్తి పేరు రాయండి. అంటే మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరు ఒక తమలపాకు మీద రాయండి. అలాగే ఇంకో తమలపాకు ఉంటుంది కదా, దాని మీద మీ పేరు రాయాలి. ఎలా రాయాలి అంటే కాటుకతో రాయాలన్నమాట. కాటుకతోటి ఒక చిన్న పుల్ల సహాయంతో కాటుకతోటి చక్కగా మీరేంటంటే ఒక తమలపాకు మీదేమో మీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పేరు, అలాగే ఒక తమలపాకు మీదేమో మీ పేరు అట్లా రాసేసి ఏం చేస్తారంటే ఈ తమలపాకు ఇట్లా ఉంటుంది కదా, దాని మీద ఈ ఇంకో తమలపాకుని బార్లేసేసేయండి. అంటే ఆ పేర్లు 2 కూడా ఒకవైపు ఉండాలి. పేర్లు 2 ఒకవైపు ఉండేలాగా చక్కగా బార్లు ఇచ్చేసేసి అట్లా ఒక ఆకు మీద ఒక ఆకు ఇట్లా తిరగదిప్పి 2 పేర్లు కలిసేలాగా అట్లా పెట్టేసేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఆ తమలపాకుని చక్కగా మడత పెట్టేసేసేయండి. ఇట్లా 2-3 మడతలు అట్లా పెట్టేసేసేయండి. అట్లా మడతలాగా చుట్టేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ తమలపాకుని ఆడవారైతే ఎడమ చేత్తో, మగవాళ్ళు అయితే కుడి చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే ఏ సమస్య వల్ల అయితే దూరం అయ్యారో ఆ వ్యక్తి పేరు చెప్పుకొని వాళ్ళు ఎలాగైనా మా దారికి రావాలి, మా సొంతం కావాలి, ఈ చెడు అంతా పోవాలి. కాటుక ఏంటంటే మనకు నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గ్రహించేస్తుందన్నమాట. మీకు మంచి జరిగేలా చేస్తుంది. ఈ తమలపాకు మీద రాయటం వల్ల ఏంటంటే మనం పేపర్ మీద వాటి మీద రాసే కన్నా ఈ తమలపాకు మీద రాయటం వల్ల మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రకృతి శక్తి, దైవశక్తి 2 ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా రాసేసి మీరు పేరు మీద పేరు వచ్చేటట్లు బార్లు ఇచ్చేసి దాన్ని చక్కగా 3-4 మడతలు వేసేసి ఇట్లా ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఆ చెడంతా పోవాలి, వాళ్ళు మా దారికి రావాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకొని దాన్ని ఒక్కసారి మీ తల చుట్టూతో కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకొని దాన్ని మీరేందంటే ఏదైనా చెట్టు మొదట్లో ఎవ్వరు తొక్కని చోట ఆ ఆకును కాస్త మట్టి తీసేసి ఆ చెట్టు దగ్గర ఆ మట్టిలో పాతి పెట్టేసేసి మళ్ళీ దాని మీద మట్టి పెట్టేసేసేయండి. మట్టి అట్లా చల్లేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేసేయండి. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్య అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మాయమైపోయి వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి అనుకూలమైనటువంటి అంటే వాళ్ళే ఫోన్ చేయటం కావచ్చు, లేదా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం కావచ్చు, ఇదివరకు అసలు మొహం చూడని వాళ్ళు కాస్త మొహం చూడటం కావచ్చు, అసలు మాట్లాడరు అని అనుకున్న వాళ్ళు మాట్లాడటం కావచ్చు, ఇట్లా మీరు కలిసే అవకాశం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ పరిహారాలు అనేవి మనకి ఎప్పటి నుంచో వెనకటి రోజుల్లో చేసుకున్నటువంటి పరిహారాలు, రిజల్ట్ పొందినటువంటి పరిహారాలు అన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక కర్పూరంతో మీరు చేయాల్సింది ఏంటంటే కర్పూరం బిళ్ళలు వచ్చేటప్పటికి 2 తీసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి వాళ్ళ పేరు చెప్పుకుంటా ఈ కర్పూరం బిళ్ళలను కూడా కాల్చేసేసేయండి. ఇది తమలపాకు పరిహారం చేసిన రోజు ఇది కూడా చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఈ కాల్చే పరిహారం ఒకటేమో మట్టిలో పెట్టేసాము, ఇంకొకటేమో ఇటు కాల్చే పరిహారం వల్ల మీకు రిజల్ట్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఆ చెడు ఏదైతే ఉందో అది త్వరగా పోతుందన్నమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇది నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే న్యాయమైనటువంటి బంధాల కోసమే ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేశామని చెప్పేసి ఎవరికీ చెప్పొద్దు. మీకు కొన్ని రోజుల్లో కానీ లేదా వారాల్లో కానీ
స్పీడ్గా, కొంతమంది కొంచెం స్పీడ్గా వచ్చేసేది రిజల్ట్, కొంతమందికి సమస్యను బట్టి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ రిజల్ట్ అయితే వచ్చింది. మీరు అనవసరంగా కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకి ఇలాంటి వాళ్ళకు చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.